జస్ట్ టాస్కింగ్ అంటూ పవన్ కళ్యాణ్ ని పదే పదే క్వశ్చన్ చేసే ప్రకాష్ రాజ్ పై జనసేన నేతలు విరుచుకుపడుతూ ఉన్నారు. సుందరపు విజయ్ కుమార్ జనసేన ఎమ్మెల్యే ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడారు అని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్న ప్రకాష్ రాజ్ గారికి యాంటీ సోషల్ ఎలిమెంట్ గా కులాల మధ్యన చిచ్చు పెట్టే రావణ్ కి ఏంటి సంబంధం? వీళ్ళిద్దరూ కూడా సోషల్ మీడియాలో అలాగే డిబేట్లలో ఒకరికొకరు సహకరించుకుని ముందుకెళ్లే పరిస్థితులు ఎందుకు వెళ్తున్నారనే పూర్తి ఇన్ఫర్మేషన్ అలాగే ప్రూఫ్లతో సైతం మా దగ్గర ఉన్నాయి. ఇది పూర్తిగా కుట్రపూరితమైన డిబేట్స్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టడం కోసం వీళ్ళు ముందు పెట్టుకొని వెనకాతల ఆడిస్తున్న వారు ఎవరో బయటికి రావాలి. రైట్. ఇక తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ ఎంపీ, జనసేన ఎంపీ కాస్త ఘాటుగానే ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ సమాజంలో 99% మంచి వాళ్ళు, గౌరవంగా బతికేటోళ్ళు, 1% పెదవులు, పనికిమాలిన ఎదవులు. ఈ 99% గౌరవంగా బతికేటోళ్ళని కించపరిచే విధంగా, డిస్టర్బ్ చేసే విధంగా, వాళ్ళని ఎప్పుడు ఎలాగ ఇబ్బంది పడేలాగా చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. అరే పొరంబో కదవా, నువ్వు 2019లో బెంగళూరులో పోటీ చేసిన తర్వాత నీకు వచ్చిన ఓట్లు 28,000 ఓట్లు. ఆ నియోజకవర్గంలో పోటీ చేసి ఆ ప్రజల్ని ఏదో ఉద్ధరిద్దాం అనుకున్న తర్వాత వాళ్ళని నిన్ను చీతు అని ఉమ్మేసి అక్కడి నుంచి తరిమేశారు. తర్వాత ఆ ప్రజల కోసం నువ్వు ఏ రోజు ఎప్పుడు పోరాడింది లేదు, ఏ విషయంలోని పాల్గొన్నట్టు చూసింది లేదు, ఏ ట్వీట్ లోని వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నట్టు కూడా లేదు. అదే విధంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో విధ్వంసాలు జరిగినాయి. నువ్వేం చేసావు? ఎవరో ఎన్నో హిందూ గుళ్ళని పడగొట్టేస్తున్నప్పుడు, లేదా కల్తీ మందు తాగేసి చచ్చిపోతున్నప్పుడు, ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎప్పుడూ నువ్వు జస్ట్ టాస్కింగ్ అనేది పదమే అంతలేదు. మరి అప్పుడు ఏం కింగ్ చేస్తున్నావు? నువ్వు ఎరా చెప్పరా, ఎదవా పొరంబోకి ఎదవా, సన్నాసి ఎదవా, నిన్నే అడుగుతున్నాను. పార్లమెంట్ సభ్యుడు సార్ ఉదయ్ శ్రీనివాస్. ఒక పార్లమెంట్ సభ్యుడు ఈ భాష వాడితే ఏ చట్టం అనుమతిస్తో నాకు తెలియదు. మరి చట్టాలు అనేది ఒక్కరికే వర్తిస్తాయి, అధికారంలో ఉన్న వాళ్ళకు వర్తించవా? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. సో మనము చట్టం గురించి మాట్లాడేవారు, చట్టబద్ధ పాలన గురించి మాట్లాడే వారిపైన ఎక్కువ బాధ్యత, అధికారంలో ఉన్న వారిపైన ఎక్కువ బాధ్యత ఉంటుంది. మీరే చట్టాన్ని చట్ట విరుద్ధంగా మాట్లాడితే మీరు ఇతరుల చట్టాన్ని ఎందుకు గౌరవిస్తారు? తర్వాత ప్రకాష్ రాజ్ను ఒక ఎంపీ ఎమ్మెల్యే తిడితే ప్రకాష్ రాజ్ ప్రెస్టేజ్ ఏం తగ్గదు. ఆయన నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్, చాలా మంది తెలియదు. ఆయన అభిప్రాయాలతో విభేదించవచ్చు, దానికి ఏం తప్పేముంది? ఆయన మీకు సుప్రీంకోర్టు ఇటీవల కరూర్ ఘటన పైన మీకు కరూర్కు విజయ్ వెళ్తానంటే సుప్రీంకోర్టులో ఛాలెంజ్. సుప్రీంకోర్టు ఏమన్నది? లేటెస్ట్ ఇదివరకు 100 సార్లు చెప్పింది, ఫర్ ఫ్రీ స్పీచ్ మోర్ ఫ్రీ స్పీచ్ అని చెప్పింది. అంటే ఒకరు భావప్రజ్ఞా స్వేచ్ఛతో చెప్పితే దానికి మరింతగా భావప్రజ్ఞా స్వేచ్ఛ. మీరు ప్రకాష్ రాజ్ వీడియోలన్నీ చూడండి, ఎక్కడన్నా ఇప్పుడు గౌరవ ఎంపీ భాష మాట్లాడిండా? ఎక్కడన్నా నేను చూసిన మేరకైతే మాట్లాడండి. ఒకళ్ళు మాట్లాడితే ఆయన కూడా తప్పట్టలేదు. నీకు ఇప్పుడు గౌరవ ఎంపీ మాట్లాడిన భాషలో ప్రకాష్ రాజ్ ఎప్పుడైనా ప్రశ్నించారా? అది చెప్పండి మొదలు. అంటే ప్రకాష్ రాజ్ భాష ఎట్లుంది, మీ భాష ఎట్లుంది? సమాజం గౌరవం చూడదు ఇదంతా. ప్రకాష్ రాజ్ నరేంద్ర మోడీకి భయపడలే, మీకెందుకు భయపడతాడు? కానీ రాముడి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్నది ప్రకాష్ రాజ్ మీద ఆరోపణ. దానిపైన ప్రకాష్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు నిన్న చేయలే కదా, మరి మోడీ ప్రభుత్వం కేసు పెట్టమనండి, ఎందుకు పెట్టలే? సో ఇప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేశాడా చేయలేదు ఆ డిబేట్ కాదు కదా. ఇప్పుడు మీరు మీ క్వశ్చన్లో కూడా పవన్ కళ్యాణ్ పైన అన్నాడు. పవన్ కళ్యాణ్ పైన ఆయన ప్రశ్నించలేడు కదా. మీరు పవన్ కళ్యాణ్ మన స్టేట్ కనుక మీకు అది గుర్తుంది, పినరాయి విజయన్ ప్రశ్నించాడు, డిఎంకే స్టాలిన్ ప్రశ్నించాడు, మోడీని అయితే నిరంతరం ప్రశ్నిస్తున్నాడు కదా. మీరు ఈ ఒక్క పవన్ కళ్యాణ్ ప్రశ్నించినట్టుగా భావిస్తే పొరపాటు. వాస్తవానికి మెగా ఫ్యామిలీ, మెగా కుటుంబం మా ఎలక్షన్ లో ప్రకాష్ రాజ్కే సమర్థించింది కదా, నాకు గుర్తున్నంత వరకే. కరెక్ట్. నాగబాబు ట్వీట్ పెట్టి సమర్థించాడు కదా. మీరు మరి అలాంటి పోరంబో ఇప్పుడు ఆ భాషని వాడకూడదు. ఇలాంటి వ్యక్తికి మరి మెగా కుటుంబం ఎందుకు మద్దతు ఇచ్చింది? ఇప్పుడు ఒక జనసేన ఎంపీ
మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసిన మా అసోసియేషన్ క్యాండిడేట్ అభ్యర్థి ప్రెసిడెంట్ పదవి క్యాండిడేట్ను ఇలా తిడితే ఎవరిని తిట్టినట్టు అవుతుంది అది? మరి అప్పుడు నాగబాబుకు, చిరంజీవికి, పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అఫ్ కోర్స్ పాలిటిక్స్ లో ఉన్నారు కనుక ఆయనను మనం అనలేము మా ఎలక్షన్స్. మరి మెగా ఫ్యామిలీ నాగబాబు చిరంజీవి మాట్లాడలేదు నాకు గుర్తులేదు. నాగబాబు అయితే ట్వీట్ చేసి నాకు గుర్తు చెప్పాడు కూడా, నేను ఆర్ఎస్ఎస్ భావజాలం అయినా ప్రకాష్ రాజ్ ప్రోగ్రెసివ్ భావజాలం అయినా నేను సపోర్ట్ చేస్తున్నా అన్నట్టు గుర్తు నాకు. సబ్జెక్ట్ కరెక్షన్ నిజమేనా? నాగబాబు సపోర్ట్ చేశారా లేదా? మరి అలాంటప్పుడు మరి అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేసి ఎందుకు సపోర్ట్ చేశారని ప్రశ్న అడిగితే ఏం ఆన్సర్ చెప్తారు? ఇప్పుడు మీరు మీ ఎంపీ తిట్టిన భాష చూసి మరి నిజంగానే మెగా ఫ్యామిలీ ఇట్లాంటి వ్యక్తికి ఎలా సపోర్ట్ చేసింది అని ఆన్సర్ ఉండాలి కదా. ఇంకోటి ఏంటంటే ప్రకాష్ రాజ్ని ఎందుకు అటాక్ చేస్తున్నారంటే నా అంచనా ఇది ఏదో రామన్ ఇష్యూ అని నేను అనుకోను. భారతీయ జనతా పార్టీకి దగ్గర కావాలి, నరేంద్ర మోడీకి దగ్గర కావాలి అనే తపన కనబడుతోంది. పవన్ కళ్యాణ్ ఏంటంటే నేనే మాట్లాడాలా, మీరెవరు మాట్లాడరా అని ఈ మధ్య వాయించారు. దాంతో ఎంపీలు ఎమ్మెల్యేలు రంగంలో దిగి మాట్లాడుతున్నారు. బీజేపీకి దగ్గర కావాలి అనే క్రమంలో మీకు ఇది ఒకటే కాదు కదా, మీరు గమనించండి. మీకు బీజేపీకి దగ్గర కావడం కొరకు మీకు తిరుపతి లడ్డు విషయంలో ఆయన అన్అపాలజెటిక్ సనాతని అని ప్రకటించేసి నానా అడావుడి చేశారు కదా పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు, లోకేష్ల కన్నా కూడా కాస్త ఎక్కువనే రియాక్ట్ అయ్యారు కదా. తర్వాత ఈవెన్ నా విషయంలో కూడా మీరు అమిత్ షా అన్నందుకు నేను చాలా బాధపడ్డాను, నన్నన్నా ఇబ్బంది లేదు అని అన్నారు కదా. సో అందువల్ల మీకు దేశమంతటా ఇప్పుడు బీజేపీ భావజాలానికి దగ్గరగా మాట్లాడుతూ వచ్చారు. నేను కంప్లీట్ గా మీరు చూడండి, హిందుత్వ పాలిటిక్స్ ను కంప్లీట్ గా యాక్సెప్ట్ చేసి చేగువేరా నుంచి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. సో ఇప్పుడు బీజేపీకి దగ్గర అని చెప్పటానికి ప్రకాష్ రాజ్ని అటాక్ చేస్తున్నట్టు కనబడుతోంది. బీజేపీకి దూరం కాకూడదు కనుకనే రామ మందిరంలో దొంగతనం గురించి ఇప్పటి వరకు మాట్లాడలే. ఒక్క పవన్ కళ్యాణ్ మాట్లాడలే, చంద్రబాబు నాయుడు మాట్లాడలే, లోకేష్ మాట్లాడలే, జనసేన నాయకులు మాట్లాడలే. తిరుపతిలో జరిగిన దాని గురించి ఇంత మాట్లాడిన వారు రామ మందిరంలో దొంగతనం జరిగితే కోట్లాది ప్రజల భక్తుల డబ్బులు మాయమైతే రియాక్షనే లేకపోతే మరి అది ఏ రకమైన సంకేతాన్ని ఇస్తుంది? హిందూ విశ్వాసాలను గౌరవించినట్లా? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పుడు ప్రకాష్ రాజు మీరు ఆ రోజు మాట్లాడలేదు అని ఇప్పుడు అంటారు ఎంపీ. నాకు తెలియదు మాట్లాడలో లేదు, నేను మాట్లాడినా నన్ను కూడా మాట్లాడలేదు అంటున్నారు కనుక నేను నమ్మలేను. ఎందుకంటే నేను ఇప్పుడు ఎంపీ చెప్పిన ప్రతి అంశంలో మాట్లాడాను. మీరు కావాలంటే యూట్యూబ్లో వీడియోలోనే చూసుకోండి. 2019, 2024 మధ్య కాలంలో అనేక ప్రజావేదిక కూల్చివేత నుంచి మొదలుకొని అన్ని అంశాలపైన 3 రాజధానుల వరకు అన్ని అంశాలపైన మాట్లాడాను. సో మీకు నేను మాట్లాడలేదని అంటున్నారు కనుక ప్రకాష్ రాజ్ మాట్లాడారో లేదో నాకు తెలియదు. కానీ మరి మీరెందుకు మాట్లాడతలేరు రామ మందిర నిర్మాణం పైన? ఇప్పుడు ప్రకాష్ రాజు రామతీర్థం గురించి మాట్లాడలేదు అన్నారు, ఏకంగా అయోధ్య రామ మందిరంలో దొంగతనం గురించి మాట్లాడతలేరు కదా మీరు. అప్పుడు మాట్లాడలేదు, అప్పుడు వెరిఫై చేస్తే తెలుస్తుంది, నాకు తెలియదు. కానీ ఇప్పుడైతే మీరు ఎందుకు మాట్లాడతలేరు? మరి దీనికి ఆన్సర్ ఏంటి? దీని వెనకాల ఉన్న వ్యూహం ఏంటి, కుట్ర ఏంటి అని ఎవరైనా అడిగితే ఏంటి ఆన్సరు? సో అందువల్ల బీజేపీ ఎజెండా ఎత్తుకోవడం తప్పని అంటలేను. ఇదే కాకినాడ సభలో మరి అప్పుడు ఆ ఎంపీ గారు ఉన్నారో లేదో ఆ సభలో నాకు తెలియదు, పాచిపోయిన లడ్డూలు ఇస్తారా ప్రత్యేక హోదాకు, అమిత్ షా జీ ఆప్కో సమజ్ మే ఆనే కే లియే మై హిందీ మే బాత్ కర్ రహా హూం అని చెప్పి హిందీలో కూడా చెప్పాను, నాకు గుర్తు. మరి అదంతా ఎక్కడ పోయింది ఇప్పుడు? సో బీజేపీని ప్రశ్నించిన తీరు మనం చూసాం కదా. సో అందువల్ల దీనికి ఆన్సర్స్ ఉండాలి కదా. మీరు ప్రకాష్ రాజ్ మోడీ క్రిటిక్ గనక ప్రకాష్ రాజ్ను తీవ్రంగా అటాక్ చేయడం ద్వారా మోడీ సంతృప్తి పడతాడు, బీజేపీ సంతృప్తి పడుతుందనే రాజకీయ వ్యూహం. కానీ నాకు తెలిసినంత వరకు బీజేపీకి ఇతరులు అండ అవసరం లేదు. వాళ్ళకి దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ దెమ్సెల్స్. వాళ్ళు స్వయానా పోరాడగలిగే సామర్థ్యం ఉన్న పార్టీ అది. వీళ్ళకన్నా చాలా ఎక్కువ స్ట్రెంత్ ఉన్న రాజకీయ పార్టీ. అందువల్ల ఏదో మిత్రపక్షాల సహకారంతోనే బీజేపీ ప్రకాష్ రాజ్ను ఎదుర్కొంటుంది అని వీరు అనుకుంటే పొరపాటు. బీజేపీ యాజ్ ఇట్స్ ఓన్ ఎబిలిటీ. ప్రకాష్ రాజ్కి ఏం కొత్త కాదు కదా. ఇక ఆయన బెంగళూరులో ఓడిపోయాడు అంటే మరి ఎట్లా మాట్లాడతారంటే బెంగళూరులో ఇండిపెండెంట్గా పోటీ ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు కదా. అలా ఆయన అనడం తప్ప అవుతుంది కదా. ఓడిపోవడం ఎవరమే ఓడిపోతాం ప్రజాస్వామ్యంలో. నరేంద్ర మోడీ బలం 4.5 లక్షల నుంచి వారణాసిలో 1,00,000 పడిపోయింది అంటే మరి ఇక మోడీని మనం తిడదామా?
ఓడిపోవడం, నేను 2 సార్లు ఎమ్మెల్సీ గెలిచాను, ఒకసారి ఎమ్మెల్సీగా ఓడిపోయాను, ఏముందల్లా? లోకేష్ ఓడిపోయాడు మంగళగిరిలో, ఓడిపోలేదా? మీకు పవన్ కళ్యాణ్ భీమవరంలో ఓడిపోయాడు, గాజువాక 2 చోట్ల ఓడిపోయాడు కదా, ఒక్క చోట కూడా కాదు. ప్రకాష్ రాజుని ఒక్క చోట ఓడిపోయాడు, అది కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయాడు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలవడం అంత సులభం కాదు, అందరూ తెలుసు. ఆయన ఏదో ఒక పార్టీలో చేరి పోటీ చేస్తే గెలవకపోయాడు ప్రకాష్ రాజు. కళ్ళకద్దుకొని ఏ పార్టీ అయినా ఆయన టికెట్ ఇచ్చేది కదా. నా ఇంటర్వ్యూ కూడా చెప్పాడు, అన్ని పార్టీలు అడిగాయి నన్ను అని. కానీ ఆయన ఏ పార్టీలో చేరకుండా నేను ప్రశ్నించడమే నా బాధ్యత అని ఉన్నాడు. అది గొప్పతనం కాదా? సో అందువల్ల ఒక జాతీయ అవార్డులు విన్న నటుడిని కనీసం నటుడిగానే గౌరవించండి. ఆ భాష ఏంటి? ఓకే, ఆయన రాజకీయ అభిప్రాయాలు చీల్చండి, నాకు అభ్యంతరం లేదు. కానీ తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు కదా, మీరు దానికన్నా గౌరవించాలి కదా. అట్లీస్ట్ నటుడుగానైనా గౌరవించాలి కదా. నటుడిగా గౌరవించకపోతే ఎలా? ఇప్పుడు చిరంజీవి కూడా గౌరవించాడు కదా ప్రకాష్ రాజును. ఇప్పుడు వీళ్ళు ఏది పడితేనే మాట్లాడతారు. నా మీద మాట్లాడారు. నేను చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు, నేను ఇప్పుడు ఇదివరకు చెప్పాను లేదు తెలియదు, ప్రజారాజ్యం పెట్టినప్పుడు డాక్టర్ మిత్ర పిలిచారు. చిరంజీవి గారు మీతో మాట్లాడతామనుకుంటున్నారండి, అనేక విషయాలు, ఒక 1/2 అవర్ టైం ఉంటుంది ఆయనకు, రండి అన్నాను. నన్ను మంచిగా వస్తానన్నాడు. వెళ్ళాను, చిరంజీవి గారు ఇంటికి వెళ్ళాను. 4 అవర్స్ మాట్లాడాడండి, 4 అవర్స్ చిరంజీవి గారు. తర్వాత మా మిసెస్తో ఫోన్లో మాట్లాడారు, మా అమ్మ నాన్నతో మాట్లాడారు, మా పిల్లలతో మాట్లాడారు. సో మా మిసెస్ అయితే అడిగారు, నాగేశ్వర్ గారిని మాతో కలిసి రమ్మనండి అని. తర్వాత TV9 జ్యూరీలో మీకు నాగార్జున అక్కినేనితో పాటు కలిపి చిరంజీవి గారు నాకు సన్మానం చేశారు, TV9 అవార్డుల పురస్కారం. అప్పుడు కూడా చెప్పాను, నాగేశ్వర్ గారు మీ వీడియోలతో రోజు చూస్తున్నానండి అని. ఆయన ఇంత గొప్పగా ఉన్నాడు చూడండి. 4 అవర్స్ నాకు ఇప్పటికి గుర్తు. కన్నబాబు అప్పుడు ఆ రోజు చిరంజీవితో ఉండే కన్నబాబు కదా, ఆయన నోట్స్ రాసుకున్నాడు. చిరంజీవి గారు ఆఖరికి నాగేశ్వర గారు మీరు అనర్గళంగా చెప్పేస్తున్నారు, ఆ పాయింట్లను మాకు గుర్తున్న కష్టం నేను రికార్డ్ చేసుకోవచ్చా అన్నారు. చేసుకోండి సార్, సంతోషం అన్నాడు. 4 అవర్స్ మాట్లాడారు. చిరంజీవి గారు ఎంత గౌరవం ఇచ్చారు చూడండి. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే నేను మీకు ప్రత్యేక హోదా పైన సమావేశానికి వెళ్ళాను. పవన్ కళ్యాణ్ బాగా నచ్చి నాగేశ్వర గారు రెగ్యులర్గా కలుద్దామండి, మాట్లాడదామని, చాలా బాగా మాట్లాడారండి అన్నాడు. ఇదంతా ఎక్కడ పోతుందండి? ఒక్కసారి ఒక ఇష్యూ వస్తే ఆ ఇష్యూ వరకే డిఫర్ కావాలి. కానీ ఇక ఆ మనిషి వ్యక్తిత్వాన్ని, మనిషి పైన దాడి చేస్తే మీరే గతంలో వివరించిన తీరు, మీ నాయకులు వివరించిన తీరు అండి ఇది. ఇప్పుడు జన సైనికులు ఆలోచించాలి కదా. చిరంజీవి ఇంత గౌరవం ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గౌరవం ఇచ్చారు. మెగా కుటుంబమే, ఎందుకు నా ఉదాహరణ చెప్పారంటే మెగా కుటుంబమే ఆయన మా అసోసియేషన్ ప్రెసిడెంట్ కావాలని కోరుకుంది కదా. చిరంజీవి గారికి పర్సనల్గా కూడా ఫ్రెండ్, నాకు తెలిసినంత వరకు ప్రకాష్ రాజ్, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను నాకు గుర్తున్నంత వరకు. సో అలాంటి ప్రకాష్ రాజు నటుడుగా నన్ను రెస్పెక్ట్ చేయండి. తెలుగు జాతి గర్వించదగ్గ జాతీయ అవార్డు విన్నింగ్ యాక్టర్ అండి. అండ్ రాజకీయ అభిప్రాయాలు మీరు ఎంతన్నా ఖండించారు, నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆయనే ప్రశ్నిస్తున్నాడు, మీకెందుకు అధికారం ఉండదు ప్రశ్నించడానికి? ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ అందరినీ ప్రశ్నిస్తుంటే మీకు ప్రశ్నించే అధికారం లేదా? నేను డిఫర్ అయినప్పుడు మాట్లాడాను, మీకు ఉదాహరణ కూడా చెప్పాను, మన ఇక్కడే మాట్లాడాను. మీకు గుర్తు, ఆయన ఒక ఏదో స్టోరీ, రామాయణం దొంగతనము, పళ్ళ దొంగతనము, GST అనే స్టోరీ చెప్తే అలా మాట్లాడాల్సింది కాకుండా అది దానివల్ల ఉపయోగం ఉండదు. నేనే డిఫర్ అయ్యాను. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వలస కూలీలు అని అదే అది మాట్లాడినప్పుడు నేనే ఖండించాను కదా. ఇక్కడ దానికి ఏముండదు, డిఫర్ అవుతాం మనం ఒక ఒపీనియన్ పైన. మరి డిఫర్ అవుతున్నా అని చెప్పి అది మనసులో పెట్టుకుని ప్రకాశ్ మా ఇంటికి రాకుండా లేడు. మా ఇంటికి వచ్చారు, నాకు 1 అవర్ పైన ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే అదే ఉందాతనం అంటే, సంస్కారం అంటే. మనం వ్యక్తులుగా డిఫర్ అవుతాం. డిఫర్ నాకు పవన్ కళ్యాణ్ కలిశాడు అనుకోండి, చాలా గౌరవంగా మాట్లాడతాను, ఏముంది ఇందులో? ఒక అంశం పైన డిఫర్ అవుతాం. ఇప్పుడు ఈటల రాజేందర్ నన్ను ఏదో అంటే నేను ఏదో అన్నాను. ఇప్పుడు ఈటల నన్ను 3 సార్లు పెళ్లిలో కలిశాడు, ఇద్దరం దగ్గర షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాం, చాలా అభిమానంగా మాట్లాడాడు ఈటల గారు. నాకు ఇటీవల ఎపిసోడ్లో ఒక్క మాట కూడా నా మీద మాట్లాడాలి. నాకు నేను గౌరవం పెరిగింది ఈటల గారి మీద. ఆ రోజు పాతదంతా మర్చిపోయి ఇంకా గౌరవం పెరిగింది. ఇంత కాంట్రవర్సీలో ఒక్క మాట నన్ను అనలేదు, మీరు గమనించండి. ఈటల రాజేందర్ అనలే, రఘునందన్ రావు నేను చాలాసార్లు వాదించుకున్నాం. మళ్ళీ మా ఇంటికి వచ్చారు రఘునందన్ రావు, మా ప్రోగ్రాం చేశాము. అసలు హుందాతనము, సంస్కారం ఉండాలి, సమాజంలో విలువలు ఉండాలి. మనుషులు మనం ప్రశ్నిస్తాం. ప్రశ్నించాలి, ఖచ్చితంగా ప్రశ్నించాలి. ప్రశ్నించకూడదు. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాశ్ ప్రశ్నిస్తే ప్రకాశాన్ని ప్రశ్నించే హక్కు జనసేనకు ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ భాష ఏంటి, ఇదేంటి, ఇది గౌరవం తెస్తుందా? ఇప్పుడు దీనికి గౌరవం తెస్తుందా? మీరు ఒక్కసారి ఆలోచించండి. సో వీళ్ళకి నాయకత్వంలో ఉన్నవారు కదా సామాన్య. ఇప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడే వరకు కింద సైన్యం రెచ్చిపోతుంది. జరుగుతున్నది ఏంటంటే నాయకులే హద్దులు మీరు మాట్లాడినప్పుడు
కింద సైన్యం రెచ్చిపోతుంది. మీరు కంట్రోల్ చేయగలరా? రేపు ఏమైతుంది? ఆయనను అభిమానించే వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేస్తారు. ప్రకాష్ రాజ్కి అభిమానులు తక్కువ ఉన్నారా? ప్రకాష్ రాజ్ మీద జన సైనికులు విపరీతంగా విరుచుకుపడుతూ ఉన్నారు సార్. బహుశా ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉండొచ్చు. ఇన్స్ట్రక్షన్ రావాల్సిన అవసరం లేదు. ఒక ఎంపీ ఎమ్మెల్యే ఇలా మాట్లాడాక మీతో ఎందుకు మాట్లాడారు? అదే సార్, ఒకసారి ఉదయ్ శ్రీనివాస్ ఏం మాట్లాడారు, ఆయన భాష ఒకసారి విందాం సార్. అక్కడి నుంచి తరిమేశారు. తర్వాత ప్రజల కోసం నువ్వు ప్రకాష్ రాజ్ సమాజంలో 99% మంచి వాళ్ళు, గౌరవంగా బతికేటోళ్ళు, 1% ఎదవలు, పనికిమాలిన ఎదవలు. ఈ 99% గౌరవంగా బతికేటోళ్ళని కించపరిచే విధంగా, డిస్టర్బ్ చేసే విధంగా, వాళ్ళని ఎప్పుడూ ఎలాగ ఇబ్బంది పడేలాగా చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. అరే పొరంబో కదవా, నువ్వు 2019లో బెంగళూరులో పోటీ చేసావు. పోటీ చేసిన తర్వాత నీకు వచ్చిన ఓట్లు 28,000 ఓట్లు. ఆ నియోజకవర్గంలో పోటీ చేసి ఆ ప్రజల్ని ఏదో ఉద్ధరిద్దాం అనుకున్న తర్వాత వాళ్ళని నిన్ను చీ థూ అని ఉమ్మేసి అక్కడి నుంచి తరిమేశారు. తర్వాత ఆ ప్రజల కోసం నువ్వు ఏ రోజు ఎప్పుడూ పోరాడింది లేదు, ఏ విషయంలోని పాల్గొన్నట్టు చూసింది లేదు, ఏ ట్వీట్ లోని వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నట్టు కూడా లేదు. అదే విధంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో విధ్వంసాలు జరిగినాయి. నువ్వేం చేసావు? ఎవరో ఎన్నో హిందూ గుళ్ళని పడగొట్టేస్తున్నప్పుడు, లేదా కల్తీ మందు తాగేసి చచ్చిపోతున్నప్పుడు, ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎప్పుడూ నువ్వు జస్ట్ ఆస్కింగ్ అనేది పదమే అంతలేదు. మరి అప్పుడు ఏం కింగ్ చేస్తున్నావు? నువ్వు ఎరా చెప్పరా ఎదవా, పొరంబోకి ఎదవా, సన్నాసి ఎదవా, నిన్నే అడుగుతున్నాను. ప్రకాష్ రాజ్ సమాజంలో ఇప్పుడు ఇది సంస్కారం అని అనిపించుకుంటే వాళ్ళ పార్టీ సంస్కారాన్ని నేర్పితే నేనేం చేయగలిగింది. కానీ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఒక వర్డింగ్ చూడండి, ఆయన ఓడిపోయాడు, ఇండిపెండెంట్గా పోటీ ఓడిపోతే ప్రజలు చీ తూ అన్నారట. మరి ఓడిపోయిన వాళ్ళందరి గురించి కూడా ఇలాగ మాట్లాడతారా? నేను అందుకే చెప్పాను, ఇప్పుడు నేను ఓడిపోయాను, ఇంకా వాళ్ళ నాయకులు ఓడిపోయారు, టీడీపీ నాయకులు ఓడిపోయారు, పెద్దవాళ్ళు ఓడిపోయారు. నేను చెప్పడం మళ్ళీ అనవసరం, ఈ భాష వాడినప్పుడు చెప్పకూడదు వాళ్ళ పేర్లు మళ్ళీ. కానీ మీరు అనొచ్చా ఎవరినైనా? అసలు ఓడిపోయిన వాళ్ళు ఎవరండి? ఇందిరాగాంధీ ఓడిపోయింది దేశంలో, ఎన్టీ రామారావు ఓడిపోయాడు కల్వకుర్తిలో. అంటే కల్వకుర్తిలో ప్రజలు అలా అన్నట్లా, భీమవరం గాజువాక ప్రజలు అలా అన్నట్లా, మంగళగిరి ప్రజలు అలా అన్నట్లా, హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ ప్రజలు నాగేశ్వరం అన్నట్లా. అసలు ఏం భాష? మనం ఓడిపోవడం అనేది ఏముందండి? ఎవరైనా ఓడిపోతారు ఎన్నికల్లో. అంబేద్కర్ ఓడిపోయారు. అంబేద్కర్ ఓడిపోయాడు అంటే వీళ్ళకి ఏం భాష అది? నేను అనేది ఏంటంటే, మీరు ఇప్పటికీ చెప్తున్నా, ప్రకాష్ రాజ్ అభిప్రాయాలకు మీరు డిఫర్ అయ్యారనుకోండి, తీవ్రంగా ఖండించండి. జస్ట్ ఆస్కింగ్ కాదు, మస్ట్ ఆస్కింగ్ అనండి. ఎంత అని అడగండి, అభ్యంతరం ఏమున్నదండి? సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఫ్రీ స్పీచ్కు మోర్ ఫ్రీ స్పీచే సమాధానము అని. ఫ్రీ స్పీచ్కు పోరంబోకులు, వెధవలు, సన్నాసులు ఇది కాదండి భాష. తూలు చీలు ఇది భాష కాదు, ఇది మీకు కూడా వర్తిస్తుంది. అది ప్రమాదం. ఎందుకంటే దీనిపైన ఎవరికీ మానపొలి ఉండదు. వేరే వాళ్ళు అన్నారా మిమ్మల్ని? పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు ఇలాగా మాట్లాడితే నేను తీవ్రంగా ఖండించాను. ఏముంది ఓటమి? లోకేష్ను పప్పు అని ప్రచారం చేస్తుంటే తీవ్రంగా ఖండించారు. ఇది అడగండి. ఇటీవల మీకు లోకేష్ ఒక నేషనల్ మీడియాలతో కూడా అన్నాడు, రాహుల్ గాంధీ తర్వాత సెకండ్ హైయెస్ట్ ట్రోలింగ్ నేనని. నా వీడియోలు ఉంటాయి చూడండి. నేను ఉదాహరణతో చెప్పాను. నాతో హాఫ్ అన్ అవర్ మాట్లాడాడు లోకేష్ ఓ సందర్భంలో, కానీ చాలా నాలెడ్జబుల్గా మాట్లాడాడు. ఐ డోంట్ థింక్ ఈ తప్పు, అది రాంగ్, ఆ ప్రచారం తప్పని చెప్పాను. సో మేము ఎలా మాట్లాడుతున్నాము ఇప్పుడు? అంటే ఈ భాష సంస్కృతి ఇది మీరు సమాజానికి నేర్పుతామంటే ఆ సమాజాన్ని భగవంతుడే కాపాడాలి, ఆ రాముడే కాపాడాలి. సో రావణుని పట్ల రాముడి భాష వాడాడా? ఒకసారి గుర్తు తెచ్చుకుని రామాయణం చదవండి ఒకసారి. రామాయణం చదవండి ఒకసారి. శ్రీరామచంద్రుడు రావణాసురుని పట్ల ఈ భాష మాట్లాడా? మీరు మాట్లాడే భాష ఈ దృష్టిలో ప్రకాశ్ రాజు రావణాసురుడు కదా, మీరు శ్రీరాములు లాంటి వాళ్ళు కదా. మరి శ్రీరాముడు మాట్లాడా? దశరథునికి నేను ఈటీవీ రామాయణంలో చూశాను. దశరథునికి తిథి వస్తే యుద్ధ సమయంలో లంకలో ఉండగా, ఇది సముద్రం దాటాక అక్కడ బ్రాహ్మణుడు దొరకకపోతే, పురోహితుడు దొరకకపోతే రావణాసురుడిని పిలుస్తాడు రాముడు పౌరోహిత్యానికి. లక్ష్మణుని పంపించి రావణాసురుని దగ్గర రాజనీతి శాస్త్ర పాఠాలు నేర్చుకోమని చెప్తాడు. ఇదయ్యా మన భారతీయత, ఇది మన హిందూ ధర్మం నేర్పుతున్నటువంటి గొప్ప విలువలు, ఇది మన సంస్కారం, ఇది మన సంస్కృతి. దీన్ని మర్చిపోకండి. ఇది ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడలేదు ఎవరు. మన సమాజం అంగీకరించదని, మీకు మన సంస్కృతి అంగీకరించదు, మన ధర్మం అంగీకరించదు, సనాతన ధర్మం ఒప్పుకోదు. ఇది సనాతన ధర్మం ఈ భాషను ఒప్పుకుంటుందా? హిందూ ధర్మం ఈ భాషను ఒప్పుకుంటుందా? హిందూ ధర్మం ఏం చెప్తుంది? పెద్దవాళ్ళ గౌరవించదని చెప్తుంది. మీకన్నా వయసులో కూడా పెద్దవాడు కదా.
అది హిందూ ధర్మంలో ఉన్న మౌలిక సూత్రం ఏంది? పెద్దవాళ్ళకు గౌరవించండి. మీకు నర్తనశాల సినిమా చూడండి, ఒకవేళ రామాయణ భారతాలు చదవకపోతే ఉత్తర గోగ్రహణం, ఈ గోగ్రహణం అప్పుడు విరాట పర్వంలో భీష్మ ద్రోణాదులతో సహా కౌరవ సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వస్తే అర్జునుడు యుద్ధం చేసడానికి ముందు నమస్కార బాణాలు వేస్తాడు. అంటే ప్రత్యర్థిపై కూడా తన గురువు అయినప్పుడు, తనకన్నా పెద్దవారైనప్పుడు మీకు బాణాలు వేసేటప్పుడు కూడా వారి పాదాలకు నమస్కరిస్తూ బాణాలు వేసి, వాళ్ళ చెవులలో కుశల ప్రశ్నలు అడుగుతూ బాణాలు వేసి అర్జునుడు యుద్ధం చేస్తాడు. అందుకే అర్జునుడు అయ్యాడు. అందుకే ఇది భారతీయత ఇంత గొప్పగా వర్ధిల్లింది. హిందూ ధర్మం, హిందూ సంస్కృతి ఒక్కసారి చదవండి, భగవద్గీత చదవండి, రామాయణం చదవండి, భారతం చదవండి, విలువలు నేర్చుకోండి. మీరు విలువల సమాజాన్ని నేర్పండి. మీరే ఇలా మాట్లాడితే ఒక పదవిలో ఉన్నవారు, ఇక సమాజంలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారు? మీరు ప్రకాష్ రాజ్ గౌరవం దీంతో ఏమీ తగ్గదు. మీరు అన్నంత మాత్రం ప్రకాష్ రాజ్ గౌరవం తగ్గుతుందా? ప్రకాష్ రాజ్ విలువ తగ్గుతుందా సమాజంలో? ప్రకాష్ రాజ్ అభిమానించే వాళ్ళు అభిమానిస్తుంటారు, వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు. పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళకి అది తప్పదు. సో యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్, ఎవ్రీ రైట్ టు క్రిటిసైజ్. కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతామంటే చంద్రబాబు నాయుడు ఏదో సోషల్ మీడియాపై టాస్క్ ఫోర్స్ పెడతా అంటున్నాడు. ఆ టాస్క్ ఫోర్స్ ఇట్లాంటివి తీసుకోదు అనుకుంటా బహుశా. అది మాట్లాడదాం సార్. నెక్స్ట్ ప్రశ్న రావణ్పై ఉపా కేసు పెట్టడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు, రాముడు సీతమ్మలపై నీచంగా మాట్లాడాడు, తీవ్రవాదాన్ని ప్రోత్సహించాడు, పాకిస్తాన్ని సమర్థించాడు అని చెప్పి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఒక రాజకీయ పార్టీ, ఒక వ్యక్తి, రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు, రాముణ్ణి సీత పైన నీచంగా మాట్లాడాడు, తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపని అడుగుతున్నా, ఇది న్యాయమని అడుగుతున్నాను. మీకు ఇవన్నీ రైట్. సోషల్ మీడియా పెడ ధోరణులపై టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టేలా పోస్టులు కొందరు పెడుతూ ఉన్నారు. సో ఆ ధోరణిని చట్టంతో కట్టడి చేస్తాం, సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటాం, భావ వ్యక్తీకరణ వరకు ఓకే, కానీ దూషణలకు దిగే వారికి మాత్రమే చెక్ పెడతాము అంటూ ఉన్నారు సార్. కానీ భావ వ్యక్తీకరణ చేసినా కూడా కేసులు పెడుతూ ఉన్నారు, వారికి ఇష్టం వచ్చిన కేసులు పెట్టి ఇబ్బంది పెడుతూ ఉన్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, కొంతమంది చేస్తూ ఉన్న ఆరోపణ, విమర్శ. మీ కామెంట్స్. ఇప్పుడు మనం ప్రతిదాన్ని టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ ఉపా కేసును నిన్న వామపక్షాలు కూడా రౌండ్ టేబుల్ పెట్టి ఖండించారు. సిపిఐ రామకృష్ణ బయట చూడండి మీరు కాదంటే అసలు ఉపా కేసు పెట్టడానికైనా. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ ఆఫ్ వన్ పార్టీ. ఇప్పుడు ఈ ఉపా కేసు ఎవరిపైనైనా పెడతామంటుంది. నిజంగానే మీరు న్యాయంగా పెడితే అభ్యంతరం ఏంటి? ఇప్పుడు రావణ్ కేసు పక్కకు పెడదాం, అది కోర్టులో ఉంది, కోర్టు చూసుకుంటుంది. మీకు ఒక బీజేపీ అధికార ప్రతినిధి ఏబిఎన్ లైవ్ షోలో వచ్చి ఏమంటోంది, ప్రకాష్ రాజ్, తులసి చందు, ప్రొఫెసర్ నాగేశ్వర్లపై ఉపా కేసులు కూడా పెట్టాం. ఇక మీరు చెప్పండి, ఇక ఆ కేసులు మరి ఇది దుర్వినియోగమా, సద్వినియోగమా, సరైన వినియోగమా? ప్రకాష్ రాజ్, తులసి చందు, ప్రొఫెసర్ నాగేశ్వర్లపై కూడా ఉపా కేసులు పెడతాం. ఇది బీజేపీ అధికార ప్రతినిధి ఏబిఎన్ లైవ్ షోలో మాట్లాడారు. ఇది మరి వాళ్ళు ఇప్పుడు నేను అది దానికి ఇప్పుడు మీరు చెప్పండి, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ కేసు దుర్వినియోగం అవుతుందని ఆ చట్టం దుర్వినియోగం అవుతుంది అనుకోవాలా, ఏమనుకోవాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, కులాల మతాల మధ్య చిచ్చు నాగేశ్వర్ పెట్టాడా, నా పేరు ఉపా కేసు పెడతామని ఎట్లా అంటున్నారు? నాగేశ్వర్ ఎప్పుడైనా కులాల మతాల మధ్య చిచ్చు పెట్టే ఒక్క మాట మాట్లాడాడా? పోనీ ఆమె ఏదో అన్నది బీజేపీ అది కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేద్దాం. ఎందుకంటే నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో కూడా మాట్లాడాను. మీ పార్టీ లైనా అంటే కాదు సార్ అన్నాడు ఆయన. పార్టీ లైన్ కాదు, ఆమె ఏదో ఫ్లోలో అని ఉంటుంది అన్నాడు కనుక నేను దాన్ని ఇష్యూ చేయను. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ అధ్యక్షునితోనే క్లారిఫికేషన్ తీసుకున్నాను. సో అది ఏదో ఆమె ఫ్లోలో అని ఉంటుంది సార్, మీ మీద ఎందుకు పెడతాం సార్ అన్నాడు. సో అందువల్ల మీకు సింపుల్ క్వశ్చన్, నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇలా చట్టాలు సద్వినియోగం చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఇప్పుడు నా పైన పెట్టిన క్రిమినల్ కేసు ఎత్తుంది కదా, అది దేవని పెట్టారు, కులాల మధ్య చిచ్చు పెట్టారు. నేను అసలు కులం ప్రస్తావన తీయలేదు కదా.
ఇప్పుడు నా పొలిటికల్ స్టేట్మెంట్ పైన మీకు విభేదాలు ఉంటే ఏ చట్టం వర్తిస్తుందో మీకు తెలియదు, ఏ చట్టం వర్తించదు. అందుకే మీరు కులాల మధ్య చిచ్చు పెట్టారని పెట్టారు. నేను ఎక్కడ కుల ప్రస్తావన తీసినా, ఎక్కడ కుల ప్రస్తావన తీయకుండా నా మీద కేసు పెట్టారు. మీరు కూడా ప్రస్తావించారు ప్రశ్నలో, మీరు నా పేరు కూడా కేసులు పెడుతున్నారు అన్నారు కదా. నా అనుభవమే ఉంది కదా, వేరే వాళ్ళ అనుభవం అయితే నేను పక్కకు పెడతాను. నా అనుభవమే చెప్తున్నాను మీకు. నా క్రిమినల్ కులాల మధ్య చిచ్చు పెట్టి ఇప్పటికా కేసు ఉంది, విడ్రా చేసుకోలే. మరి ఎవరో తొందరపడి పెట్టారు. ప్రభుత్వం ఇంత ఘర్షణైన కేసు ప్రధానికి చంద్రబాబు నాయుడుకో పవన్ కళ్యాణ్కో తెలిసి జరగదు. ఎవరో లోకల్ ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, ఆ లోకల్ పోలీస్ వాళ్ళు కేసు పెట్టారని అనుకుందామంటే ఇప్పటివరకు మరి కొట్టేయలే కదా. మరి ఇది కులాల మధ్య చిచ్చు పెట్టే కేసు పని నేను ఏం చేశాను చెప్పండి. నా జీవితంలో ఏ మత విశ్వాసాల పైన అటాక్ చేయలేదు. పైగా నేను మతాన్ని గౌరవిస్తాను, మత విశ్వాసాలను గౌరవిస్తాను. నేను సనాతన ధర్మసభలో చేసిన ప్రసంగం ముందు మీరు నిన్ననే మళ్ళీ పోస్ట్ చేశారు. 2 ఏళ్ల క్రితం పోస్ట్ చేస్తే సుమారు 4 లక్షల మంది చూశారు. నిన్న పోస్ట్ చేస్తే మళ్ళీ 50,000 దాటారు. చూడండి ఒకసారి నేను ఎంత గొప్పగా చెప్పాను హిందూ ధర్మం గురించి. నా రామాయణ మహాభారత కథలు తీసుకొని అనేక సార్లు పర్సనాలిటీలో ఇవాళ కాదు, ఈ ఇష్యూ ఇవాళ వచ్చింది. 5 ఏళ్ల కింద మాట్లాడాను, 7 ఏళ్ల కింద కూడా మాట్లాడాను కదా. పోనీ ఇవ్వాలంటే పోనీ ఏదో అవసరం కొరకు మాట్లాడుతారు అనుకుందాం. సనాతన ధర్మసభలో మాట్లాడింది ఎప్పుడు 2 ఏళ్ల క్రితం. అది ఎవరిది? హిందుత్వవాదుల సభనే కదా. నేను అక్కడికే వెళ్ళాను కదా. సో మీకు రాకాశ్ సుధాకర్, మీకు బంగారాయ శర్మ వీళ్ళందరితో కలిసి పాల్గొన్నాను కదా. సో వాళ్ళ సభలోనే పోయి మాట్లాడాను. సో నేను ఎప్పుడన్నా అన్నాను, మరి నా పైన ఎందుకు కేసులు పెడుతున్నారు? అందువల్ల నిజంగానే మీరు సోషల్ మీడియా పెడదోరల్లో నచ్చివేస్తానికి టాస్క్ ఫోర్స్ పెడితే నేను స్వాగతిస్తాను. సోషల్ మీడియాలో దూషణలకు పోస్టులు పెడితే నేను స్వాగతిస్తాను. కానీ సోషల్ మీడియా ఏంటయ్యా, ABN TV5 దూషించారు నన్ను. నా అనుభవం చెప్తున్నా మళ్ళీ. ABN TV5 చట్ట విరుద్ధంగా, నీచాతి నీచంగా, వ్యక్తిగతంగా దూషించారు చంద్రబాబు గారు. ఒక్కసారి చూడండి, మీకు ఆ కేసు చట్టం కూడా పంపిస్తాను నేను. 2 ఏళ్ల జైలు శిక్ష చట్టం ప్రకారం, పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం నన్ను దూషించిన దానికి 2 years జైలు పడుతుంది. మీరు అమలు చేయండి, సంతోషిస్తా నేను. ABN TV5 నేను రాధాకృష్ణ కూడా చెప్పాను, చెప్తే బిఆర్ నాయుడు కూడా చెప్పారు. వాళ్ళు చాలా సీరియస్గా వాళ్ళు అన్ని తప్పన్నారు, వాళ్ళు కూడా తప్పన్నారు. TV5 యాంకర్ ఆపారు, ABN యాంకర్ ప్రోత్సహించారు మాట్లాడమని. సో అలా మరి మీరు సోషల్ మీడియాలో దూషించడం కాదు, టీవీలో దూషిస్తున్నారే. మరి నేను ఎప్పుడన్నా అట్లా దూషించానా? నా జీవితంలో ఎవరినైనా అభ్యంతరకరంగా ఒక్క రోజైనా మాట్లాడేనా? దేశానికి వ్యతిరేకంగా, మతానికి వ్యతిరేకంగా, కులాలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఒక్క ఉదాహరణ చూపెట్టండి. మీరు శిక్షించడం కాదు, నేనే శిక్షించుకుంటాను. నా ఇక టీవీల ముందు కెమెరాల ముందు, యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేస్తాను. మీరు చూపెట్టండి సింగిల్ కేసు. ఒక్కటి నేను 100 కూడా అడుగుతున్నాను, ఒక్కటే అడుగుతున్నా. కొన్నిసార్లు లైవ్లో పొరపాటు కూడా మాట్లాడతాం. నాకు ఒక్క కేసు చూపెట్టండి, నేను యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేస్తాను. జస్ట్ నాకు వాట్సాప్ చేయండి, నేను యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేసి పెట్టేస్తాను. రెడీనా ఈ ఛాలెంజ్కు? అందువల్ల మీరు ఖచ్చితంగా టాస్క్ ఫోర్స్ ఆహ్వానిస్తాం. కానీ మీ వాళ్ళు మాట్లాడితే, మీ వాళ్ళు దూషిస్తే, ఇప్పుడు గౌరవ MP మాట్లాడారు ప్రకాష్ రాజ్ పైన. ఏం మాట్లాడుతున్నాడు? అన్ని రకాల దుర్మార్గమైన భాష వాడాడు. ప్రకాష్ రాజ్ ఎవరి మీద వాడాడా? మరి ఆయన మీద కేసు పెడతారా? ఈ టాస్క్ ఫోర్స్ చూసుకుంటుందా? అంటే మిమ్మల్ని ప్రశ్నించే వారిపైనే టాస్క్ ఫోర్స్. మా వాళ్ళు ఎవరైనా తిడతారు, టాస్క్ ఫోర్స్ సహకరిస్తారు వాళ్ళకు. మీరు నిజంగానే చంద్రబాబు గారు చాలా అనుభవజ్ఞుడు, నాకు చాలా గౌరవం. ఎందుకంటే 8 ఏళ్ల రాజకీయ జీవితము, సుదీర్ఘకాలపు ముఖ్యమంత్రి. భారతదేశంలో బహుశా ఇంతకాలం రాజకీయాలు ప్రభావితం చేసిన నాయకులు లేడు. ఆయన ఎక్కువ చంద్రబాబు గారు. మీరు చెయ్యండి, మీరు ఒక అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, మీరు చెయ్యండి. మీరు అందరి పట్ల సమానంగా ఉండండి. టాస్క్ ఫోర్స్ పెట్టండి. దూషించే వారు మమ్మల్ని దూషించిన కూడా మీకు పంపిస్తాను. గతంలో లోకేష్ పంపించాను, మీకు కూడా పంపుతాను. కేసులు పెట్టండి, టాస్క్ ఫోర్స్ కప్పచెప్పండి, చాలా సంతోషపడతాం. మీరు అందరినీ మీ వాళ్ళైనా పెట్టండి, అది ఆ సమాజం కావాలి మనకు. వైసీపీ వాళ్ళు అంటే కూడా పెట్టండి, ఏం అభ్యంతరం లేదు. పెట్టమని కోరుతున్నాను నేను. మేమన్నా పెట్టండి, అభ్యంతరం లేదు. ప్రకాష్ రాజ్ అన్నా పెట్టండి, అభ్యంతరం లేదు. కానీ చట్టాన్ని దుర్వినియోగం చేయకండి. చట్టం ఒకరికి మాత్రమే చుట్టంగా ఉండకూడదు. మీ టాస్క్ ఫోర్స్ పెడితే ఫస్ట్ స్వాగతించేది నేనే, ఎందుకంటే ఆ బాధితులలో నేను కూడా ఉన్నాను కనుక. సోషల్ మీడియా దుర్మార్గము, దుర్భాషలు, దూషణల బాధితుడిని నేను. అందువల్ల నేను ఆహ్వానిస్తా. మరి పెట్టండి, మీరు ఇమీడియట్గా చేసి తొందరగా టాస్క్ ఫోర్స్ పెట్టండి. కానీ అది క్లియర్గా రాయండి, టాస్క్ ఫోర్స్ కేవలం ప్రశ్నించే వారి మీద కాదు, మా వాళ్ళైనా పెడతాము అని పెట్టండి. పెట్టి ఒక ఎగ్జాంపుల్గా చూపెట్టండి. ABNలో TV5లో
నన్ను దూషించిన వారిపై ఒక చర్య తీసుకోండి. సోషల్ మీడియాలో నన్ను దూషించిన వారిపై ఒక చర్య తీసుకోండి. ప్రకాష్ రాజు అత్యంత అవమానకరంగా మాట్లాడిన మీ పార్లమెంట్ సభ్యులమైన చర్య తీసుకోండి. అప్పుడు మీ టాస్క్ ఫోర్స్కి ఎక్కడలేని గౌరవం వస్తుంది. చంద్రబాబు నాయుడు నిజంగానే నేనే చేయొచ్చు చేయకూడతా. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత 2 చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు శిక్ష తప్పదా, ఈ అంశం మీద మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత.